ప్రార్థన చేసుకొని ఆయన సహాయం చేత వర్తమానంలోని ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ ఆదివార దినమున మేమందరము మీ సన్నిధిలో చేరి మీ జీవం గల మాటలను విని నేర్చుకున్నట్టుగా వచ్చి ఉండగా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచమని ప్రాధేయపడుచున్నాను నా ప్రభువా. మీ ఆత్మను మాతో ఉంచి వినుచున్న మీ బిడ్డలకును వివరిస్తున్న నాకును మీ యొక్క తోడును కృపను అనుగ్రహించి మీ సందేశంను అంగీకరించుటకు మాకు సహాయం చేయమని ప్రాధేయపడచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం, చాప్టర్ నంబర్ 29. నాలుగు నుంచి 7 వరకు మనం వాక్యధ్యానంగా చదువుకున్నాం. బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ నంబర్ 29 ఫ్రమ్ వర్స్ నెంబర్ 4 టు వర్స్ నెంబర్ 7. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా తన ప్రేరేపణ చేత బబులోనునకు చెర తీసుకుని పోబడిన వారికి అందరికీ ఇలాగూ ఆజ్ఞయించుచున్నాడు. ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి, పెండ్లిళ్ళు చేసుకుని కుమారులను కుమార్తెలను కనుడి. అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనున్నట్లు మీ కుమారులకు పెండ్లిళ్ళు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమం మీ క్షేమమునకు కారణమగును. ఇది ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటి మాట. దీనితో పాటు ఒకసారి 11వ వచనాన్ని కూడా మనం చూస్తే, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు చెరలోనికి కొనిపోబడినటువంటి ప్రజలకు ప్రవక్త అయిన ఇర్మియా గారి ద్వారా ఒక పత్రికను వ్రాయించి చెరలో ఉన్న వారికి సందేశం పంపిస్తున్నాడు దేవుడు. ఏమిటా సందేశము అనంటే, మీ గురించి నేను ఉద్దేశించిన సంగతులు అవి మీకు సమాధానకరమైనవే కానీ మీకు ఏమాత్రము హానికరమైనవి కావు. అయితే మీరు చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత 5వ వచనంలో చెబుతూ, అక్కడ ఇండ్లు కట్టుకోనండి, వాటిలో నివసించండి, తోటలు నాటండి, వాటి ఫలములను అనుభవించుడి, మీరు అభివృద్ధి పొందుడి, క్షీణించిపోకండి అనే సందేశం దేవుడు పంపిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే, వారు చెరలోనికి వెళ్ళినప్పుడు వారితో పాటు దేవుడు కూడా వారితో ఉంటూ నడిపిస్తున్నాడు అని మనం భావించాలి. దేవుడే తోడుగా లేకపోతే వారు ఎలా వృద్ధి చెందుతారు అక్కడ? అందుచేత చెరలోనికి వెళ్ళినవారు, దాస గృహంలోకి వెళ్ళినవారు, బానిసత్వంలో ఉన్నవారిని దేవుడు, మీరు శాశ్వత కాలం బానిసలుగా ఉండరు, దాసులుగా ఉండరు, ఒక దినం వస్తుంది నేను మిమ్మల్ని విడిపించుకొని తీసుకొని వస్తాను, నేను మిమ్మల్ని విడిపించే సమయానికి మీరు బహుగా అభివృద్ధి పొందుండాలి అనే సందేశం అక్కడ దేవుడు ఇర్మియా గారి ద్వారా తెలియజేస్తున్నాడు. చెర లేదా చెరసాల ఒకరి చేత పట్టబడినప్పుడు ఇప్పుడున్న పద్ధతుల వలె చెరసాలకు తీసుకెళ్ళి జైల్లో పెట్టి బంధించి ఉంచినటువంటి చెర కాదు ఇది. బాబిలోనియన్ కింగ్డమ్, బబులోను సామ్రాజ్యం
ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం చేసినప్పుడు, అనగా యూదా దేశం, ప్రజలను వారు చెరలోనికి తీసుకెళ్ళిపోయారు. ఎందుకు తీసుకెళ్తారు ప్రజలను? వారి దేశంలో బానిసలుగా పని చేయించుకోవడానికి, కట్టెలు కొట్టడానికో, ఇటుకలు మోయటానికో, బరువులు మోయటానికి, వారి యొక్క రాజ్య భవనాలు నిర్మించినప్పుడు కూలీ పనికి పెట్టుకోవడం, ఇలాంటి వాటన్నిటి కొరకు ఇలాంటి మానవ వనరులను, హ్యూమన్ రీసోర్సెస్ని తీసుకెళ్ళిపోయేవారు. మనం కూడా కొన్ని సంవత్సరాల క్రితం వేరే దేశస్తుల పరిపాలనలో ఉన్నప్పుడు వారు మనతో వెట్టి చాకరీ చేయించుకున్నారు. అలానే ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు కూడా బానిసలుగా బ్రతికారు. వీరేమో గుర్రముల మీద, రథముల మీద, ఒంటెల మీద ప్రయాణం చేస్తుంటే సొంత దేశస్తులు వారికి బరువులు మోసేవారుగా ఆనాటి కాలంలో బానిసలుగా, దాసులుగా పనిచేశారు చాలామంది. ఈ బానిసత్వం అనే దాని గురించి ఇప్పుడు మనకు అంత అవగాహన లేదు, కానీ ఒక 100-200 ఇయర్స్ వెనక్కి వెళ్ళిపోతే అప్పటికి స్లేవరిజం, బానిసత్వం అనేది ఉండేది. ధనవంతులేమో మిక్కిలి ధనవంతులుగా ఉంటూ పేదవారిని వారి ఇంట్లో పనులకు పెట్టుకునేవారు. స్లేవరీ, బానిసత్వం, దాసులుగా. ఇంకా కొంచెం పాతకాలంలోకి వెళ్ళిపోతే, ప్రాచీన కాలంలోకి వెళ్ళిపోతే ప్రజలు తమను తాము దాసులుగా అమ్ముకునేవారు. ఫ్యామిలీస్తో అమ్ముకునేవాళ్ళు. కొంచెం అక్కడ ఎవరన్నా చెప్తారా ప్లీజ్? కొన్ని సందర్భాలలో చేసిన అప్పులు తీర్చుకోలేక అప్పులు తీర్చడానికి కొంచెం అంతో ఇంతో కూలీ పని కొరకు, ఇంకా మా వల్ల కాదు అప్పు తీర్చడం, మాకు వేరే సంపాదన లేదని వెళ్ళి వారి వద్ద దాసులుగా కొన్ని సంవత్సరాలు అప్పు తీరేంత వరకు పనిచేసేవాళ్ళు. ఒక యజమాని బాగా చూసుకుంటున్నాడు అనుకోండి, ఇంకా చివరికి వాళ్ళంతా వాలంటరీగా మేము ఇంకెక్కడికి వెళ్ళము, మీ దగ్గరే స్లేవ్ చేస్తూ స్లేవ్స్గా ఉంటామని చెప్పేసి, దాసులుగా ఉంటామని మాట ఇచ్చేవాళ్ళు. ఇది ఒక హిస్టారికల్గా మనం చరిత్ర పుస్తకాలు చదివితే అవన్నీ అర్థమవుతాయి. దాసులుగా ఉన్నవారు. యోసేపు గారిని అన్నలు అమ్మేసినప్పుడు కూడా ఐగుప్తు దేశంలో దాసుడుగా బ్రతికాడు, ఒక ఇంట్లో పని మనిషిగా అలా జీవించాడు. ఈరోజు మనము వింటున్న ఈ సందేశం ఏంటంటే, మనం దేని గురించి వింటున్నాం అనేది ఒక అవగాహన ఉందని చెప్తున్నాను. చాలా సందర్భాల్లో మనము చనిపోయిన తర్వాత ఏమీ తీసుకెళ్ళము, ఈ భూమి మీదకి మనం వట్టి చేతులతో వచ్చాము, వెళ్ళేటప్పుడు కూడా వట్టి చేతులతోనే వెళ్తాము. We came to this world with empty hands and we leave this place, this planet Earth, when we close our eyes. వెళ్ళేటప్పుడు కూడా we leave this place with empty hands, ఖాళీ చేతులతో వెళ్ళిపోతాం అనే ఒపీనియన్, అనే అభిప్రాయం సమాజంలో ఉండిపోయింది. బట్ క్రిస్టియన్, ఒక క్రైస్తవుడు ఎప్పుడు కూడా అలా భావించకూడదు. Yes, the truth is we came into this world with empty hands, but when we leave this place we don't go with empty hands. వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళకూడదు క్రైస్తవుడు. పట్టుకోవడానికి కూడా చేతులు సరిపోనంత సంపదతో మనము ఈ లోకాన్ని విడవాలి. ఇది నేను చెప్తున్న మాటలు కాదు, బైబిల్ చెబుతున్న మాటలు. ఏంట సంపద? భూమి నుంచి మనం వెళ్ళిపోయే ముందు, లేదా వెళ్ళేటప్పుడు, కన్ను మూసిన తర్వాత, మనకు బైబిల్ సరిగా అర్థం కాకపోవడం వల్లనే క్రైస్తవులమైన మనం కూడా ఏమనుకుంటామంటే, ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మాకేం అవసరం లేదు, వట్టి చేతులతోనే వెళ్ళిపోవాలి, ఎంటీ హ్యాండ్స్తో వెళ్ళిపోవాలి
అనే అభిప్రాయంతో ఉంటారు. కానీ బైబిల్ అలా మీరు ఇలా వట్టి చేతులతో వెళ్ళాలి అని ఎప్పుడు కోరదు. ఎవరైనా మనల్ని ఇక మీదట అలాంటి మాటల చేత హెచ్చరించినప్పుడు మన సమాధానం మారాలి, మన జవాబు మారాలి. ఇది ఎలానో చూద్దాం ఒకసారి. పాత నిబంధన అనేది ఒక ఛాయ, క్రొత్త నిబంధన అనేది ఒక నిజస్వరూపం. నిర్గమకాండము 12వ అధ్యాయంలో దాసగృహమైన ఐగుప్తు దేశంలో నుండి వాగ్దాన దేశమైన కనానుకు దేవుడు నడిపించేటప్పుడు బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ నెంబర్ 12 29th verse to 36, 29వ వచనం నుండి 36 వరకు ఎక్కువగా ఉంది కనుక నేను చదువుతాను, దయచేసి గమనించండి. బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ నెంబర్ 12 verse number 29 to verse number 36. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనము మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలనందరినీ, పశువుల తొలి పిల్లలనన్నిటినీ యెహోవా హతం చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ రాత్రి వేళ ఫరో మోషే ఆహారంలను పిలిపించి రాత్రికి రాత్రే మీటింగ్ పెట్టాడు. ఇక్కడ వారిద్దరితో, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి. మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకుని పోవుడి. నన్ను దీవించుడని చెప్పాను. ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారం అనుకుని తమ దేశంలో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతం చేసిరి. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకుని అది పులియక మునుపే పిండి పిసుగు తొట్లతో దానిని మూట కట్టుకుని తమ భుజముల మీద పెట్టుకుని పోయిరి. ఇశ్రాయేలులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకునేరి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగు చేసిన కనుక వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. ఐగుప్తీయులను దోచుకొని బయలుదేరారట ఇశ్రాయేలీయులు. బయలుదేరేటప్పుడు ప్రతి ఐగుప్తీయుని ఇంటి దగ్గరికి వెళ్ళి మీ వెండి బంగారాలు ఇచ్చేసాడు అంటే వాళ్ళు ఇచ్చేసారు. అక్కడ అవి తీసుకొని బయలుదేరారు వీళ్ళు. ఇంట్లో వీరి వలన జ్యేష్ఠ సంతానమే హతమార్చబడినప్పుడు ఇక మాకు ఆస్తి ఉంటే ఎంత, లేకపోతే ఎంత అన్నట్లుగా ఇదిగో వారి వెండి బంగారములను ఇశ్రాయేలులకు ఇచ్చి పంపించేస్తున్నారు. వారు ఆ విధంగా ఇవ్వాలని దేవుడు వారిని ప్రేరేపించాడట. ఇదంతా ఏం జరుగుతుంది? మనకేదో దేవుడు బోధించడానికి ఇలాంటి సందర్భాలన్నీ భద్రపరిచి పెట్టాడు. ఈ ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనికి ఎప్పుడు వచ్చారు, ఏ కాలంలో వచ్చారో అది మనకందరికి తెలుసు. దాదాపుగా ఆది కాండంలో యోసేపు గారిని అన్నలు అమ్మేసినప్పుడు తమ్ముడనే ప్రేమ లేకుండా ఆ తమ్ముడు ఒక బానిసగా ఏమీ లేనివాడుగా ప్రవేశిస్తాడు ఐగుప్తులోకి. జోసెఫ్ని అన్నలు అమ్మేశారుగా, మనకు తెలుసు కదంతా. కొనుక్కున్న ఇష్మాయేలీయులు వెళ్ళి మరొకరికి అమ్మేస్తారు. ఒక వస్తువుని కొని అమ్మేసినట్లుగా ఆ కాలంలో మనుషులను కొని ఇతరులకు స్లేవ్గా అమ్మేవాళ్ళు. నేను ఒక 100 రూపీస్ కొనుక నీకు 150కి అమ్ముతాను. సో ఇంకా ఆ వ్యక్తి వెళ్ళి ఎవరెవరైతే అతను కొనుక్కుంటుంటారో వారి దగ్గర దాసునిగా, బానిసగా పనిచేయాలి. అలాంటి పరిస్థితుల్లోనే యోసేపు గారు అన్యాయంగా చెరసాలలో వేయబడడం మనకు జరుగుతుంది. ఏమీ లేనివాడు సంకెళ్ళ చేత బంధింపబడి చెరసాలలో వేదన అనుభవిస్తున్న సమయంలో తగిన సమయమందు దేవుడు యోసేపు గారిని బయటకు తీసుకొని వచ్చి ఉన్నత స్థాయిలో ఫరో తర్వాత అంత ఉన్నత స్థాయిలో నిలబెడతాడు మనకు తెలుసు. చుట్టుపక్కల ఉన్న దేశాల్లో భయంకరమైన కరువు రావటం, ధాన్యం ఐగుప్తులో ఉందని తెలిసి అన్నలు ఆ ధాన్యం కొరకు ఐగుప్తుకు రావటం,
తనను అమ్మివేసిన అన్నలను తమ్ముడైన యోసేపు గారు గుర్తుపట్టడం, ఆ తర్వాత వారి మధ్య సంభాషణలు అన్నీ చోటు చేసుకొని మొత్తానికైతే యాకోబు గారు ఇంకా బ్రతికుండగానే అందరూ ఐగుప్తులోనికి వస్తారు. 70 మందికి పైగా. కరువు ఉన్న సమయంలో వచ్చారు, ఆహారం కొరకు వచ్చారు, ధాన్యం కొరకు వచ్చారు. ఏమీ లేనివారుగా అంటే వారికి తినడానికి తిండి గింజలు లేని పరిస్థితుల్లో వచ్చినప్పుడు యోసేపు గారు అంటారు, ఈ దినము కొరకే దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడేమో, మీరు మీ భార్యలు మీ పిల్లలందరినీ పోషించడానికి నేను ఉన్నాను, ఈ దినము కొరకే దేవుడు నన్ను ఇక్కడ ఉంచి ఉన్నాడు, మీకంటే ముందుగా నన్ను పంపించి ఉన్నాడని యోసేపు గారు అభయహస్తం ఇస్తారు. అలా ఇశ్రాయేలు యొక్క కుటుంబం ఐగుప్తులోకి వచ్చి స్థిరపడుతుంది. కాలం గడిచిన తర్వాత యోసేపు గారి కుటుంబాన్ని, యోసేపు గారు చేసినటువంటి మేలును ఐగుప్తులు మర్చిపోయి ఇశ్రాయేలీయులను దాసులుగా పెట్టుకున్న సందర్భం మనకు నిర్గమకాండంలో కనబడుతుంది. వారి చేత భయంకరమైన బరువులు మోయించడం, వెట్టి చాకిరీ చేయించడం, దాసులుగా బానిసలుగా వాడుకున్నారు వారిని. రోజు రోజు ధనవంతులుగా మారుతున్నదేమో ఐగుప్తీయులు, కటిక పేదరికంలో దాసత్వం అనుభవిస్తున్నటువంటిదేమో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు. వారు పెట్టిన మొర, చేసిన ప్రార్థన దేవుని వద్దకు చేరి దేవుడు వారిని విమోచించడానికి తీసుకొని వచ్చాడు. దేవుడు వారిని విమోచించడానికి మోషే గారిని తీసుకొని వచ్చి వారిని విమోచించే సమయం దగ్గర పడింది. ద టైమ్ హ్యాస్ కమ్, నౌ మై డెలివరెన్స్ ఈజ్ వెరీ నియర్. నా విమోచన అతి సమీపంలో ఉంది, రండి బయటికి రండి అని దేవుడు వారిని బయటికి తీసుకొని వచ్చేటప్పుడు ఆహార ధాన్యము కూడా లేని స్థితిలో ఉన్న కుటుంబం లోపలికి ప్రవేశించింది. వెళ్ళేటప్పుడు మాత్రం వెండి బంగారాలతో విస్తారమైనటువంటి జన సంపదతో, ఆస్తితో దాసగృహం నుండి ఎక్కడికి బయలుదేరుతున్నారు? వీళ్ళు వాగ్దాన దేశానికి బయలుదేరుతున్నారు. అంటే దేవుడు చెరలో ఉన్న వీరిని, దాసత్వంలో ఉన్న వీరిని ధనవంతులుగా మార్చి వాగ్దాన దేశానికి తీసుకెళ్తున్నాడు. అర్థమవుతుందని నేను భావిస్తున్నా వింటున్న వాళ్ళందరికీ. దాసగృహమైన ఐగుప్తు దేశంలో నుండి దేవుడు వీరిని ధనవంతులుగా చేసి వారి చేతిలో వాక్యం పెట్టి ఒక గొప్ప దేశానికి దేవుడు వారిని తీసుకెళ్తున్నాడు. అది ప్రామిస్డ్ ల్యాండ్, వాగ్దాన దేశానికి. దే ఎంటర్డ్ ఇంటూ ఈజిప్ట్ ఇన్ పావర్టీ, దే లెఫ్ట్ ఈజిప్ట్ విత్ ప్రాస్పరిటీ. పావర్టీతో ఉన్న కుటుంబం ప్రాస్పరిటీతో బయటికి వెళ్ళిపోయింది. దాసగృహం నుండి వాగ్దాన దేశానికి అలా ప్రయాణం చేశారు. ఇది మనకు అర్థమైతే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో కూడా, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయంలో దేవుడు బబులోను చెరలో ఉన్న వారికి ఇర్మియా గారి ద్వారా ఒక పత్రిక పంపిస్తున్నాడు. ఇర్మియా గారి ద్వారా అంటే ఇర్మియా గారు చెప్పిన మాటల చేత మోసుకొని పోయేవాళ్ళు మరొకరు వెళ్తుండడంతో వారికి ఇచ్చి పత్రిక ఇచ్చి పంపిస్తున్నాడు. 10వ వచనం చూద్దాం. 29వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 10వ వచనంలో, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఏమిటి ఆజ్ఞ? బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి, శుభవార్త అన్నది అక్కడ, గుడ్ న్యూస్ నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శింతును. వాళ్ళు ఎలా వెళ్ళిపోతున్నారు? సొంత దేశంలో నుండి సంకెళ్ళు వేయబడి వెళ్ళిపోతున్నారు. చూద్దాం ఒకసారి బానిసలను ఎలా తీసుకెళ్ళిపోతున్నారంటే. ఒకసారి ఇర్మియా గ్రంథానికి వెళ్దాం. 40వ అధ్యాయం. ప్రస్తుతానికి ఇర్మియా గ్రంథంలోనే ఉన్నాం. 29 చూస్తాం. ఇప్పుడు 40వ అధ్యాయం, చాప్టర్ నెంబర్ 40. ఒక దేశం మరొక దేశం మీదకి వచ్చి గెలిచి దాసులుగా తీసుకెళ్ళేటప్పుడు
వారి చేతులకు సంకెళ్ళు వేసి తీసుకెళ్తారు అన్న విషయం ఒకసారి 4వ వచనం చూద్దాం. 40వ అధ్యాయం 4వ వచనం. ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించున్నానని ఇర్మియా గారిని విడిపిస్తున్నారు. కానీ మిగిలిన వారికి మాత్రం ఆ సంకెళ్ళు అలానే ఉన్నాయి. అంతే కదా, సంకెళ్ళు తీసేస్తే, కాళ్ళకు చేతులకు వేసిన సంకెళ్ళు తీసేస్తే పారిపోతారు, మీతో రామని. అలా పారిపోకుండా ప్రతి ఒక్కరికి సంకెళ్ళు వేసి బిగించి తీసుకెళ్ళిపోతున్నారు. అంటే ఇశ్రాయేలీలు బబులోనులోనికి వెళ్ళినప్పుడు, అనగా యూదా దేశం, ఆ ప్రజల కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేసి నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు. అలా సంకెళ్లతో బంధింపబడి వెళ్ళిపోతున్న వారు తిరిగి వచ్చేటప్పుడట చెరలో నుండి ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో దేవుడు కొన్ని పనులు చేయమంటున్నాడు. అక్కడ ఏం చేయమంటున్నాడు చూడండి ఒకసారి. 29వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 4వ వచనం నుండి ఈరోజు వాక్య ధ్యానం అదే. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా తన ప్రేరేపణ చేత బబులోనునకు చెర తీసుకుని పోబడిన వారికి అందరికీ ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసించుడి. మీరు ఆ దేశంలో బానిసలుగా ఉండగా మీరు అక్కడ ఇల్లు కట్టుకోండి. పెళ్ళిళ్ళు చేయండి మీ కుమారులను కుమార్తెలను కనుడి. అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కన్నట్లు మీ కుమారులకు పెళ్ళిళ్ళు చేయుడి, మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి. అంటే అభివృద్ధి చెందండి అని చెప్తున్నాడు. ఇక మా జీవితం ఇంతటితో సమాప్తం అని అనుకోకండి. బిల్డ్ యువర్ అసెట్ దేర్, బిల్డ్ యువర్ ప్రాపర్టీ దేర్, అండ్ ఆల్సో ప్రే ఫర్ ద సిటీ దట్ యు ఆర్ లివింగ్ దేర్. 7వ వచనంలో చెబుతూ, నేను మిమ్మును చెరగనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి. దాని క్షేమము మీ క్షేమము మనకు కారణమగును. ఆ పట్టణం బాగుంటే మీరు బాగుంటారు. దాని కొరకు ప్రార్థన చేయండి. ఇఫ్ ది సిటీ ఈజ్ సేఫ్, ద రెసిడెంట్స్ ఆఫ్ దిస్ సిటీ ఆల్సో విల్ బి సేఫ్. సో ఎ ట్రూ బిలీవర్, ఎ ట్రూ క్రిస్టియన్ should always pray for the well-being of this city, for the safety of this city and for the safety of this country. ఈ దేశం, ఈ పట్టణం సేఫ్గా ఉండాలని మనం కోరుకోవాలి. ఇదంతా ఓల్డ్ టెస్ట్మెంట్. మీరు దినదినము అభివృద్ధి చెందండి. అసలు దేవుడు ఆది కాండంలో మనిషిని సృష్టించినప్పుడే చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది దీన్ని నిండించుడి అని చెప్పాడు. అయితే దేవుడు పాత నిబంధనలో ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత కొలస్సీ పత్రిక 2వ అధ్యాయానికి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు మనం చేయుటకు కొన్ని మాటలు రాశాడు దేవుడు అక్కడ. 2వ అధ్యాయం 17వ వచనం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. ఇవి రాబో వాటి ఛాయయే కానీ నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. ఇవి రాబో వాటి ఛాయయే కానీ నిజస్వరూపం ఎందులో ఉందట? యేసు ప్రభువులో ఉంది. బై ద వే, ఈ మధ్యకాలంలో హీలింగ్ గాస్పెల్ అని, ప్రాస్పరిటీ గాస్పెల్ అని ఇలాంటివి మనకు వినపడుతున్నాయి. నేను ఈరోజు అలాంటి గాస్పెల్ గురించి మాట్లాడట్లేదు. ఈ లోకంలో మనం జీవిస్తుండగా ఒక దేశం నుండి మరో దేశానికి మనం ప్రయాణం చేసినప్పుడు చాలామంది ఇక్కడ నుండి దుబాయ్ వెళ్ళటం, లేదా అమెరికా వెళ్ళటం, ఆస్ట్రేలియా వెళ్ళటం, ఇంగ్లాండ్ వెళ్ళటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు జాబ్ సెర్చ్ చేసుకుంటూ. ఒక దేశం నుండి మరో దేశానికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి ఒక బెగ్గర్గా ఉండడానికి వెళ్ళడు, అడుక్కునే భిక్షగాడిగా ఉండడానికి వెళ్ళడు. వై డు దే గో? టూరిజంకి వెళ్ళామండి, 4-5 days బిజినెస్ ట్రిప్ వెళ్ళాం, దాని గురించి మాట్లాడట్లేదు. ఒక కంట్రీ నుండి మరో కంట్రీకి వెళ్ళి జాబ్ చేస్తూ లేకపోతే ఏదో బిజినెస్ కొరకు వెళ్ళాడు, అక్కడ ఉన్నాడు, చాలా సంవత్సరాలు ఉన్నాడు. వాట్ ఈస్ ద మైండ్ సెట్? ఆ మనసు దేనికి ఉంటుంది? అక్కడికి వెళ్ళి ఇక్కడ వస్తున్న ఆదాయం సరిపోవట్లేదు, అక్కడికి వెళ్ళి ఇంకా కొంచెం సంపాదించుకొని వద్దామనే ఆలోచన ఉంటుంది. అవునా? అక్కడికి వెళ్ళి నేను ఒక స్లేవరీ, దాసునిగా బానిస బ్రతుకు అనుభవించి పేదరికంలోకి వెళ్ళిపోవాలి, నేను అమెరికా వెళ్తున్నానండి ఇంకా ఎక్కువగా పావర్టీలోకి వెళ్ళిపోవడానికి అని అన్నాడు ఎవరు? నేను దుబాయ్ వెళ్తున్నానండి, అక్కడ వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో అడుక్కోవడానికి వెళ్తున్నానండి అన్నాడు. అక్కడ ఇంకా ఎక్కువ సంపాదించుకోవడానికి రావడానికే ప్రయత్నిస్తాడు మనిషి.
ఇది మనకు అర్థమైతే దేవుడు అంటున్నాడు, మనం పాడతాం ఒక పాట, పరలోకము నా దేశం అని. మన దేశం పరలోకం అయితే సొంత దేశం విడిచిపెట్టి ఈ భూలోక దేశానికి వచ్చాం మనం. ఇప్పుడు వస్తున్నాం క్రక్స్, వెరీ ఇంపార్టెంట్ కోర్ సబ్జెక్ట్లోకి. ఈ భూమి మీద ఏముంది అని అంటే పాపం అనేది నివసిస్తుంది. ఈ పాపాన్ని వెంబడించిన మనం పాపానికి దాసులమయ్యాం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు. పాపం చేయు ప్రతి వాడును దేనికి దాసుడట? యోహాను సువార్త 8వ అధ్యాయంలో 34వ వచనంలో, యోహాను సువార్త 8:34లో పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరి పాపంలోనికి మనల్ని నడిపిస్తున్నది ఎవరు? త్రోసివేస్తున్నది ఎవరు అని అంటే అపవాది, సాతానుడు, దుష్టుడు. పాపానికి దాసులుగా ఉన్న మనం అందులో నుండి బయటపడి ధనవంతులుగా ఈ భూమిని విడవాలి. ఐగుప్తు రాజైన ఫరోకు దాసునిగా ఉన్న ఇశ్రాయేలీలు దేవుడు తన దూత సేవకుడైన మోషే గారిని పంపించగా, మోషే గారి సువార్త ద్వారా వారు నమ్మి విశ్వసించి అడుగు ముందుకేస్తున్నారు. ఎక్కడికి ప్రయాణం చేయుటకు? వాగ్దాన దేశం, ప్రామిస్డ్ ల్యాండ్కి ప్రయాణం చేస్తున్నారు. దాసగృహమైన ఐగుప్తులో నుండి వాగ్దాన దేశమైన కనానుకు బయలుదేరినప్పుడు దేవుడు వారిని పేదలుగా పంపించట్లేదు, ధనవంతులను చేసి పంపిస్తున్నాడు. అలానే బబులోను చెరలో ఉన్న వీరిని దేవుడు వారిని విడిపించి తీసుకొని వచ్చేటప్పుడు సంకెళ్ళు వేయించి తీసుకొస్తున్నాడా, సంకెళ్లను తొలగించి తీసుకొస్తున్నాడా? సంకెళ్ళు తొలగించి తీసుకొస్తున్నాడు. ఎజ్రా గారి పుస్తకం కావచ్చు, నెహెమ్యా గారి పుస్తకం కావచ్చు, ఈ అన్ని పుస్తకాలలో వేయబడిన సంకెళ్ళు తొలగించబడి స్వేచ్ఛగా వాళ్ళు తిరిగి వస్తున్నారు. కానీ సొంత దేశాన్ని అనగా ఈ ఇశ్రాయేలు దేశాన్ని దేవుడిచ్చినట్లుగా వారు నిలబెట్టుకోకపోవడంతో వేటితో బయలుదేరారు? చెరలోనికి సంకెళ్లతో బయలుదేరారు, బంధింపబడి బయలుదేరారు. కానీ విమోచింపబడినప్పుడు సంపాదించుకున్న ఆస్తితో తిరిగి వస్తున్నారు. ఈ రెండు సందర్భాలలో, అటు ఐగుప్తు సందర్భం కావచ్చు, బబులోను సందర్భం కావచ్చు, ఈ రెండు దాస గృహాలలో నుండి, ఆ చెరలో నుండి వీరు విడిపించబడుతున్నప్పుడు స్వేచ్ఛగా బయటకు వస్తున్నారు. సంపాదించుకున్న దాంతో తిరిగి వస్తున్నారు, సంపాదించుకున్న ధనంతో తిరిగి వస్తున్నారు, గొప్ప ఆస్తికర్తలుగా తిరిగి వస్తున్నారు. వాగ్దాన దేశానికి, ప్రామిస్డ్ ల్యాండ్కి సంపాదించుకున్న ఆస్తితో వస్తున్నారు, పేదలుగా రావట్లేదు. ఈ రెండింటినీ దేవుడు మనకు చూపిస్తూ, నాయనా నీ దేశం పరలోకం, నీ సొంత దేశం పరలోకం. ద న్యూ ప్రామిస్డ్ ల్యాండ్ ఈజ్ హెవెన్. ది ఎర్త్ ఈజ్ అ ప్లేస్ ఆఫ్ స్లేవరీ. బానిస బ్రతుకున్నటువంటి లోకం ఇది. ఇక్కడ నుండి మనం బయలుదేరి హెవెన్కి వెళ్ళేటప్పుడు, పరలోకానికి వెళ్ళేటప్పుడు మనం ఎలా వెళ్ళాలి? బాగా ధనమును కూర్చుకొని వెళ్ళాలి. ధనము కూర్చుకోవడం అంటే ఇక్కడ భవనాలు, ఆస్తులు అన్నీ సంపాదించుకున్నా భూమి మీద? నో, దీని నిర్వచనం వేరు. అది తెలుసుకోవాలంటే మత్తయి సువార్త 6వ అధ్యాయానికి వెళ్ళాలి. గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ నెంబర్ 6. గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ నెంబర్ 6, మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనంలో, పరలోకమందు మీ కొరకు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనం, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. చాలు సిస్టర్, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. ఈ మాట ఆయన పరలోకానికి వెళ్ళి చెప్తున్నాడా, భూమి మీద ఉండగా చెప్తున్నాడా? మత్తయి సువార్త 6వ అధ్యాయం అంటేనే యేసు ప్రభు శరీరధారిగా ఇంకా భూమి మీద ఉన్నటువంటి కాలం అది.
భూమి మీద ప్రభు ఉండగా యేసు ప్రభు చెప్తున్న మాట, మీరు భూమి మీద ఉండగానే పరలోకంలో ధనాన్ని సంపాదించుకోండి. ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉండగా వాగ్దాన దేశం కొరకు ధనమును సంపాదించుకున్నారు. ఎలా? ఆ రోజు అర్ధరాత్రి వేళ మరణదూత ప్రవేశించినప్పుడు దేవుడు చెప్పాడు, ఏ ఇంటి ద్వారబంధము మీద అయితే ఆ రక్తపు గుర్తుంటుందో ఆ ఇంటిలోనికి మరణదూత రాడు. ఏ ఇంటి మీద ద్వారబంధం మీద ఆ రక్తపు గుర్తుండదో ఆ ఇంటిలోనికి మరణదూత ప్రవేశిస్తాడు. ప్రాణాలను కాపాడుకుంటూ తమ వారికి అందరికీ చెప్పారు, ఇదిగో ఈరోజు రాత్రి మరణదూత ప్రవేశిస్తున్నాడు. దేవుడు ఒక జంతువును బలిచ్చి దాని రక్తాన్ని మన ద్వారబంధముల మీద రుద్దుకోమన్నాడు. ఆ రక్తమును చూసి మరణదూత మన ఇంటి నుండి దాటిపోతాడు, రాడు మన ఇంట్లోకి. అలా ప్రాణాలు కాపాడుకున్న వీరు బయలుదేరేటప్పుడు తమ ప్రాణాన్ని కాపాడుకుంటూ ఆస్తిని సంపాదించుకొని వాగ్దాన దేశానికి బయలుదేరారు వీళ్ళు. ఇది ఒక ప్రాసెస్, ఒక సిస్టమ్ కనపడుతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో చెబుతూ, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకునుడి. అంటే మనం ఇక్కడ నుంచి పరలోకానికి వెళ్ళి అక్కడ మళ్ళీ ఏదో కూలీ నాలి చేసుకుంటూ ఉద్యోగం చేస్తూ పరలోకంలో అక్కడ కూడా ఏదైనా సాఫ్ట్వేర్ ఉద్యోగమో, లేకపోతే నేను చేస్తున్న హెచ్ఆర్ ఉద్యోగమో, లేకపోతే ఇంకొక ఉద్యోగమో అదో, లేకపోతే ఇంకొక ప్రైవేట్ బిజినెస్ ఏదో చేసుకొని పరలోకంలో దేవుడున్న స్థలంలో కూడా బిజినెస్ పెట్టుకొని లాభాలకు అమ్ముకుంటూ ధనాన్ని సంపాదించుకోవడానికి కాదు దాని మీనింగ్. పరలోకమందు మీ ధనమును సమకూర్చుకున్నది అంటే దాని అర్థం వేరు, దాని భావం వేరు. యేసు ప్రభు పుట్టినప్పుడు బెత్లెహేంలో ఆయనకు స్థలం లేదు. పెరిగిన నజరేత్ అనే ఊరిలో ఆయనను పట్టుకొని తలక్రిందులుగా వేసి చంపేయాలనుకున్నారు. చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం ఈ మాటలు. చివరికి దావీదు గారి నగరం యెరూషలేం పట్టణం అయితే వంశపారంపర్యంగా దాని ఆస్తి రావాల్సిందేది యేసు ప్రభువుకి అయితే అక్కడికి వెళ్తే ఆయనను పట్టుకొని ఊరవతలు తీసుకెళ్లి సిలువ కేసి కొట్టి చంపేశారు. చంపిన విధానం కూడా ఆకాశానికి భూమికి మధ్యలో వ్రేలాడదీసి సిలువ మీద కొట్టి చంపేశారు. చంపిన ఆయనను దింపి సమయం లేదు, టైం లేదు, సమాధి గుంత తవ్వడానికి కాకుండా వేరే వారు తమ కొరకు తొలిపించుకున్న సమాధిలో ఆయనను పెట్టేసి వెళ్ళిపోతారు. 3వ దినాన ఆయన తిరిగి లేస్తాడు. అంటే భూమి మీద ఆయన ఏమీ సంపాదించుకోలేదు. కానీ ఈరోజు మనమంతా ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఇక్కడ కూర్చున్న మనల్ని అందరినీ ఎవరైనా వచ్చి, మనకు పరిచయం లేని వారు వచ్చి, ఎవరండి మీరు అనే ప్రశ్న వేశారనుకోండి, మనం సమాధానం ఇచ్చేదే, మేము క్రైస్తవులమండి, వీఆర్ క్రిస్టియన్స్ అంటారు. అంటామా? ఐఎమ్ ఎ క్రిస్టియన్ అని చెప్తాం మనం. మేమంతా క్రీస్తు వారం అని చెప్తాం. ఐఎమ్ ఎ క్రిస్టియన్ మీన్స్, వాట్ డస్ ఇట్ మీన్? ఐఎమ్ ఎ క్రిస్టియన్ మీన్ హియర్, నేను యేసు ప్రభువుకు సంబంధించిన వ్యక్తిని, మేము క్రీస్తు వారము అని చెప్తాం. మనం ఎలా క్రీస్తు వారం అయ్యాము? ఆయన మనల్ని ఎలా సంపాదించుకున్నాడు? ఎవరైనా మనల్ని సంపాదించుకుంటేనే కదా మనం వారి వారం అవుతాం. యేసు ప్రభు ఏం చేశాడంటే, భూమి మీద పుట్టినప్పుడు స్థలం లేకపోయినా, ఆయన పెరిగినప్పుడు ఆ ఊరిలో ఆయనకు స్థలం లేకపోయినా, చోటు లేకపోయినా, ఆయన మరణించినప్పుడు కూడా చోటు లేకపోయినా, ఆయన సంపాదించుకున్నది ఏంటంటే మనల్ని అందరినీ సంపాదించుకున్నాడు. అందుకే మనము ఎవరమట? మనం విలువ పెట్టి కొనబడిన వారం. మనము విలువ పెట్టి కొనబడిన వారం. మనం ఆయన సొత్తు. ఇలాంటి మాటలు బైబిల్లో నుండి ఒకసారి పరిశీలించి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 20వ వచనంలో చెబుతూ, విలువ పెట్టి కొనబడిన వారు ఎవరు వీరు అనంటే పైన 19వ వచనంలో, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. సొత్తు అనే పదం ఎప్పుడు ఉపయోగించబడుతుంది? అది ఆస్తి అయితే, సంపద అయితే. యేసు ప్రభు
ప్రతి మనిషిని విలువ పెట్టి కొనుక్కున్నాడట. ఎలా? తన రక్తం ఇచ్చి కొన్నాడు. చూద్దాం ఆ మాటలు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9-10 వచనాలు చూద్దాం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ నంబర్ 5 వర్సెస్ నంబర్స్ 9 and 10. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను ఏం చేశాడట? కొని. ఒక వస్తువుని మనం కొన్నామనుకోండి, దానికి యజమాని ఎవరవుతారు? కొన్న వ్యక్తి యజమాని అవుతాడు. కొన్న వ్యక్తికి ఆ వస్తువు ఏమవుతుందంటే సొత్తు అవుతుంది. మీరు వెళ్ళి షోరూంలో ఒక 2 వీలర్ కొన్నారు, అవసరమైన ఇన్సూరెన్స్ చేయించారు, ఇవ్వవలసిన పేమెంట్ అంతా ఇచ్చేశారు, క్లియర్ చేశారు. ఇక మీదట ఆ రోజు నుండి ఆ 2 వీలర్ ఎవరిది అవుతుందంటే, నీ దగ్గర డబ్బు తీసుకున్న వారిది కాదది. నీ డబ్బు వారికి వెళ్ళిపోయింది, ఆ వస్తువు నీదైంది, నువ్వు కొన్నావు దాన్ని, అది నీ సొత్తు అయింది. ఇక్కడ కూర్చున్న మనమంతరం కూడా ఇచ్చే సమాధానం, ఐఎమ్ ఏ క్రిస్టియన్, నేను క్రైస్తవుని ఎలా చెప్పగలుగుతున్నాం? ఆయన మనల్ని కొనుక్కున్నాడు కనుక. దేంతో కొన్నాడు? రక్తం ఇచ్చి కొన్నాడు. ఎప్పుడైతే రక్తం ఇచ్చి కొన్నాడో, ఇందాక మనం చెప్పుకున్నాం చూసారా, పుట్టినప్పుడు ఆయనను పరుండబెట్టుటకు ఉయ్యాల లేదు, తొట్టి లేదు, అది వేరే వాళ్ళదని. పెరిగిన ప్రాంతంలో కూడా చోటు లేదు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గోళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టు కూడా చోటు లేదు. పోనీ మరణించిన తర్వాత సమాధిలో పెడదామంటే అది కూడా వేరే వాళ్ళు తమ కొరకు తోలిపించుకున్న సమాధిలో యేసు ప్రభు యొక్క దేహం ఉంచబెట్టవలసిన పరిస్థితి వచ్చింది. భూ సంబంధమైనవి ఏమీ సంపాదించుకోకుండా ఆయన మనల్ని సంపాదించుకున్నాడు. ఈరోజు హైదరాబాద్లో చిన్ని మందగా మనం ఉన్నాం, ఇలాంటి ఎన్నో సంఘాలు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో బైబిల్ని వెంబడిస్తున్న ప్రజలు ఉన్నారు. ఇదంతా దేవుని యొక్క సార్వత్రిక సంఘం. ఇది ప్రపంచవ్యాప్తంగా చెదిరి ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ వేరువేరు ప్రాంతాలలో మనం కూడుకుంటున్నప్పటికీ, వేరువేరు సేవకుల ద్వారా సత్యసువార్త వినిపించబడుతున్న అందరము కలిసి ఒకరి వారమై ఉన్నాం. ఎవరా ఒక్కరి వారు? యేసు ప్రభు. మనమంతా క్రీస్తు వారమై ఉన్నాం, ప్రభువు వారమై ఉన్నాం. ఆయన మనల్ని ఏం చేశాడంటే రక్తమిచ్చి కొని సంపాదించుకున్నాడు. సంపాదించుకున్న ఆయన సాధారణంగా ఎవరైనా కూడా ఒక వస్తువు కొనుక్కున్నది, ఇందాకనే షోరూము 2 వీలర్ ఎగ్జాంపుల్ చెప్పా. ₹1,00,000 పెట్టి ఒక 2 వీలర్ కొన్నారు, వాళ్ళకి 1,00,000 ఇచ్చేసాం, బండి అక్కడే ఉంది, వెళ్ళొస్తుందండి అని చెప్పేసి వచ్చేసాం. మనం బండి తీసుకురాకుండా అక్కడే పెట్టేశాం. వద్దు బాబు అంటామా? పిచ్చోడైతేనే ఆ పని చేస్తాడు. డబ్బు ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? ఆ వస్తువును మన వద్దకు తెచ్చిపెట్టుకుంటాం మనం. ఇది మనకు అర్థమైతే యేసు ప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న మనల్నందరినీ ఆయన ఎక్కడ ఉంచుకోవాలని ఇష్టపడతాడు? ఉంచుకోవడం అంటే నా ఉద్దేశం, ఎక్కడికి తీసుకెళ్ళి ఆయన భద్రపరచుకోవాలని ఇష్టపడతాడు? ఆయన ఉండు స్థలంలో తన ఆస్తి ఉండాలనేది ఆయన ఆశ. ఆయన ఉండు స్థలంలో తన సొత్తు ఉండాలనేది ఆయన ఆశ. పరలోకమందు ఆయన ధనమును ఎలా కూర్చుకున్నాడో ఇప్పుడు మనకు అర్థమవుతుండాలి. హీ ఎర్న్డ్ us, he bought us by paying some price. ఆయన రక్తం ఇచ్చి, చాలామంది నా ప్రాణానికి ప్రాణం ఇచ్చి నిన్ను కాపాడుకుంటానని డైలాగులు కొడతాం మనం. నిజంగానే ఆ పరిస్థితి వస్తే ఒక వ్యక్తి దేహంలో, సరే 2 దంపతులు ఉన్నారు అనుకుందాం, ఆ దంపతుల్లో ఒకరి ప్రాణం పోతుంది. ఎందుకంటే 2 కిడ్నీలు పోయాయి. డాక్టర్ చెప్పారు 1 కిడ్నీ మారిస్తే బతికే అవకాశం లేదు, 2 మార్చాలి. ఎక్కడి నుంచి తేవాలి? నీదైతేనే సెట్ అవుతుంది అన్నాడు. ఇప్పుడు ఎవరిది? భర్తది. ఇప్పుడు ఈ భర్త భార్య బ్రతకాలంటే తనలో ఉన్న 2 కిడ్నీలు ఇస్తే తప్ప ఆవిడ బ్రతకదు అనుకోండి కొద్దిసేపు. ఇలాంటి పరిస్థితుల్లో ఏంటి, నిజంగా ఇస్తాడా?
ప్రేమించే భర్త ఇచ్చే అవకాశం ఉందేమో, కానీ అన్ని సందర్భాలలో అలాంటివి జరుగుతాయో లేదో గ్యారెంటీ లేదు. పోనీ భార్య ఆ పని చేయగలదా? నేను పోయినా పర్లేదు మా ఆయన బ్రతుకుంటే చాలని 100 సార్లు ఆలోచిస్తాం మనం. ఏంటి 2 కిడ్నీలు ఇవ్వడానికి. పోనీ 2 వద్దులేండి, 1 ఇవ్వాలనుకోండి, కొంచెం మనసు ఏమైనా ముందుకు వస్తుందేమో, ఇద్దరం కలిసి సాగుదాంలే ఇట్లా ప్రయాణం అని. కానీ యేసు ప్రభు ఇచ్చినది సమస్తము ఇచ్చేశాడట. నడినెత్తి మొదలుకొని ఆరిపాదం వరకు ప్రపంచానికి ఇచ్చేశాడు. ఇదంతా నాదే, నాదే మీకు ఇచ్చేస్తున్నాను, తీసుకోండి అని. అంటే ఆయన త్యాగం అంత గొప్పగా జరిగింది సర్వమానవాళి కొరకు, శిక్ష అనుభవించాడు. ఈరోజు ఎక్కడెక్కడ ఉన్నారు క్రైస్తవులు? కేవలం ఇశ్రాయేలు దేశంలో ఉన్నారు అని అనుకుంటే పొరపాటు. అప్పుడు ఆయన అంగీకరించలేదు వారు, ఇప్పటికీ అంగీకరించిన వారు ఉన్నారు. ఆ దేశం మొదలుకొని ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయింది క్రైస్తవ సామ్రాజ్యం. అన్ని దేశాలలోనికి వెళ్ళిన ఈ సువార్త ద్వారా పరలోకంలో ప్రభువు యొక్క సొత్తు దినదినము అభివృద్ధి చెందింది. ఆ ప్రభు యొక్క సువార్తను చాటి చెప్పిన 12 మంది శిష్యులు అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయంలో పేతురు గారు వెళ్ళి ఈ వాక్యం అనే దానిని వెదజల్లగానే ఎంతమంది వచ్చేసారు దేవుని రాజ్యంలోకి ఆ రోజు? అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే, చేపలను పట్టే జాలరైన పేతురు గారు వాక్యం అనే విత్తనాన్ని వెదజల్లగానే, లేదా వలను విసరగానే, ఆ దినమున ఎంతమంది చేర్చబడ్డారో ఒకసారి 41వ వచనాన్ని చూద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. 3,000 మంది చేర్చబడిరి అనే పదముందు చూసారా? ఒకప్పుడు సొత్తుగా లేరు, ఇప్పుడు సొత్తు అయ్యారు. ఖజానాలో సొమ్ము లేదు, ఆత్మలనే ఖజానాలోకి ఈ 3,000 మంది వచ్చి చేర్చబడ్డారు. ఒక్కసారి అలా పేజ్ తిప్పి 4వ అధ్యాయానికి వెళ్తే 4వ వచనంలో, 4వ అధ్యాయం 4వ వచనంలో, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఎంతట? 5,000 ఆయను. పురుషుల సంఖ్య 5,000, 5,000 పీపుల్. పురుషులు మాత్రమే 5,000, ఇంకా స్త్రీలు ఎంతమంది ఉన్నారో మనకు తెలీదు. 5,000 మంది. ఒకప్పుడు వల వేస్తే 100, 200, 300 చేపలు పడేవేమో. చేపలు పట్టే జాలరైన పేతురు గారిని దేవుడు పిలిచాడు. ఎలా పిలిచాడో చూడండి ఒకసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 18వ వచనంలో, మత్తయి సువార్త 4:18, యేసు గలిలయ సముద్ర తీరంలో నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రయాను, 2 సహోదరులు సముద్రంలో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన అంటున్నాడు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలలుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి, వారి వృత్తి, వారి ప్రొఫెషన్ విడిచిపెట్టేశారు. చేపలు పట్టే పని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఒకప్పుడు ఆ వల విసిరారు, ఇప్పుడు వాక్యం అనే వలను ఇలా విసిరగానే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో 3,000 మంది, 4వ అధ్యాయంలో పురుషుల సంఖ్యనే 5,000 మంది. నిజానికి సముద్రంలో ఒక వల వేసితే అన్ని చేపలు పడతాయో లేదో గ్యారెంటీ లేదు, కానీ ఇక్కడ మాత్రం ఈరోజు వాక్యాన్ని వెదజల్లగానే ఇంతమంది వచ్చి దేవుని రాజ్యంలోకి చేర్చబడ్డారు. ప్రభు ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడు. ప్రభు పక్షాన పనిలోకి దిగారు వీళ్ళు. ప్రభువు ఏర్పరచుకున్న సేవకులుగా, అపోస్తలులుగా పనిలోకి దిగారు. ఏం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు? యేసు ప్రభువుకు నమ్మకమైన దాసులుగా పనిచేస్తున్నారు. యేసు ప్రభు రాజ్యంలో గొప్ప సేవకులుగా, పరిచారకులుగా పనిచేస్తున్నారు ఈ 12 మంది శిష్యులు. అలా పరిచర్య చేస్తూ ఒక్కొక్కరిని దేనిలోకి చేరుస్తున్నారు? ప్రభు రాజ్యంలోకి చేరుస్తున్నారు. అంటే ఎవరి ఆస్తి అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు? యేసు ప్రభు యొక్క ఆస్తి అభివృద్ధి చెందడానికి ఆనాటి అపోస్తలులు ఆ విధంగా పనిచేశారు. ఆస్తి, సంపద అనే పదాలు నేను ఉపయోగిస్తున్నాను ఈరోజు ఈ సందేశంలో ఎక్కువగా. ఈయనకేదో డబ్బు పిచ్చి పట్టినట్లుంది, అందుకే అన్ని ఇవే చెప్తున్నాడని మాత్రం దయచేసి ఎవరు భావించకూడదు. దీన్ని చెప్తున్న అర్థం వేరు, భావం వేరు.
దీని మీనింగ్ వేరే. ఇక్కడ పరలోకంలో మీ ధనమును వృద్ధి చేసుకొనుడి, అక్కడ చిమ్మట కానీ పురుగు కానీ పట్టదు అని చెప్తున్నాడు. అక్కడ ఇక్కడ ఆస్తి సంపాదించుకొని పెట్టుకుంటే బ్యాంకుల కన్నా కన్నాలు వేసే వాళ్ళు ఉన్నారు అక్కడక్కడ. కానీ పరలోకంలో సంపాదించుకుంటే అక్కడ దొంగలు వచ్చి పడటం కానీ, పురుగు పట్టడం కానీ, చిమ్మెట పడటం కానీ అవకాశమే లేదు. ఈరోజు విన్న ఈ సందేశంలో ప్రారంభంలో మనము ఐగుప్తు దేశంలో నుండి వీరు బయలుదేరినప్పుడు ధనవంతులుగా బయలుదేరారు, అది అర్థం అవ్వాలి మనకు. అలానే ఈ భూమి అనే ఈ దాసగృహంలో మనం నివసిస్తున్నంత కాలం పరలోకానికి వెళ్ళేటప్పుడు పరలోకంలో సొత్తును సంపాదించుకొని వెళ్ళాలి. ఇక్కడ నుంచి వేరే దేశం వెళ్తున్నాడు అనుకోండి, ఒక స్టూడెంట్ అమెరికాలో చదువుకోవడానికి, ఇక్కడ చాలా అసెట్ డాక్యుమెంట్స్ చూపించాలి. ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అమెరికా, యూఎస్కి కానీ, యూకేకి కానీ, లేదా అదర్ కంట్రీస్కి మనము వెళ్ళేటప్పుడు చదువుకోవడానికో ఇక్కడ డాక్యుమెంట్ ఎవిడెన్స్ చూపించాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత బెగ్గర్లాగా బ్రతకలేరుగా విద్యార్థి. చదువుకోవాలంటే ఫీజు కట్టాలి, విద్యార్థి భోజనం చేయడానికి ఫుడ్కి అవసరమైన ఎక్స్పెన్స్ ఉండాలి, ఉండటానికి ఏదైనా రెంట్ కట్టుకోవడానికన్నా. అందుకు ఇక్కడ ఇండియాలో నీకు ఇంత ఉంది, సప్లై ఇక్కడ నుంచి వస్తుందనే ఎవిడెన్స్ చూపించాలి, అప్పుడే వేరే దేశంలోకి ఎంట్రీ. భూమి మీదనే ఒక చోటు నుండి ఇంకో చోటుకి వెళ్ళేటప్పుడు మనం ఎన్నో ఆధారాలు, డాక్యుమెంట్లు, రుజువులు చూపించాలి. నేను మంచోండే అన్న విషయం, అర్హత కలిగిన వాడుగానే ఉన్నానని చూపించాలి. ఇవి మనకు అర్థమైతే పరలోకమున దేశము అని పాట పాడతాం మనం. దేవుడుండే దేశానికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్తే ఏమన్నా బాగుంటుందా? మనమే మన ఇళ్లలో ఏదైనా ఒక చిన్న బర్త్డే ఫంక్షన్ జరుగుతుంది, లేదా ఒక ఎంగేజ్మెంట్ అవుతుంది, మ్యారేజ్ జరుగుతుంది, ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది, మర్యాదస్తులు ఎవరైనా కూడా అది ఫంక్షన్కి వెళ్తున్నాం, వట్టి చేతులతో ఎలా వెళ్తాం? ఏదన్నా పట్టుకొని వెళ్ళాలి కదా అనే అభిప్రాయం ఉంటుంది మనకు. ఖాళీ చేతులతో ఎలా వెళ్తాం? అలాంటిది సాక్షాత్తు మనల్ని చేసిన సృష్టికర్త, ఇంత గొప్ప దేవుడు పరలోకంలో ఉంటే ఆయన వద్దకు మనం బయలుదేరేటప్పుడు ఏమీ లేనివారుగా భూమి మీద నుంచి బయలుదేరితే ఎలా? ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు పరలోకంలో ధనమును సమకూర్చుకొని వెళ్ళాలట. పరలోకంలో ధనం సమకూర్చుకొని వెళ్ళాలి. యేసు ప్రభు వచ్చాడు, మనల్ని అందరినీ సంపాదించుకున్నాడు, ఆయన ఆరోహణమయ్యాడు. ఈరోజు యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఉన్న కాలం మనది. అపోస్తలులైన వారు ఉన్నారు, వారు ప్రపంచమంతటా దేవుని వాక్యాన్ని వెదజల్లారు, విత్తారు. వారి వాక్యమునకు వచ్చినటువంటి ప్రతిఫలమే, రిజల్టే ఈరోజు 2024 ఇయర్స్ యేసు ప్రభు భూమి మీదకి వచ్చి 2000 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలైన తర్వాత కూడా ప్రభువుని ఇంకా మనం వెంబడిస్తున్నాం. భవిష్యత్ తరాలు కూడా వెంబడిస్తాయి. ఇదంతా ప్రభు సంపాదించుకున్న సొత్తు. ఇది ఆ ప్రభు రాజ్యానికి మనము లాభాలు తెచ్చేవారిగా ఉండాలి. అప్పుడు మనకు జీతాలు వస్తాయి. ఒక కంపెనీలో పనిచేస్తున్నాం అనుకోండి, నమ్మకంగా ఆ కంపెనీ కొరకు పనిచేస్తుంటాం. మనం పని చేయకపోతే వారు జీతం ఇవ్వరు. యేసు ప్రభు కూడా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఆయన రాజ్యం కొరకు పని చేసిన వారికి తగిన జీతం, ఆయన రాజ్యం కొరకు పని చేయని వారికి కూడా ఇచ్చే జీతం నీకు లేదు, వీరికి ఉంది అనే పరిస్థితి వస్తుందట. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం, బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ నెంబర్ 22 వర్స్ నెంబర్ 12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. పేతురు గారు, ఆంద్రే గారు, యాకోబు, యోహానులు అనేటువంటి వారు, ఆనాటి పాత నిబంధనలు ఉన్నటువంటి ప్రవక్తలు, వారందరూ పని చేశారు కనుకనే వారి గురించి గొప్పగా రాయబడ్డాయి. దేవుడు ఏర్పాటు చేసిన జీతం దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. మనం పని చేయలేదనుకోండి, ప్రభు పరిచర్యలో ఒక ఆత్మను కూడా రక్షించి ఆయన రాజ్యంలోకి సొత్తు సంపాదించలేకపోయామనుకోండి, పరలోకంలో మనకు ధనం ఎక్కడిది? ఒక దేశం నుండి మరో దేశానికి వెళ్ళేటప్పుడు ఆస్తిని చూపించి బయలుదేరతాడు విద్యార్థి అని చెప్పుకున్నాగా.
లేకపోతే ఏమవుతుంది, ఏమీ లేకుండా బయలుదేరడానికి ఒక స్టూడెంట్ చదువుకోవడానికో ఎక్కడికో, అక్కడికి వెళ్ళి చదువుతో పాటు ఇంకా మళ్ళీ స్థిరపడి సంపాదించుకోవడానికి ఎక్కడుంటాడు? ఫుట్పాత్ మీదనా? లేకపోతే భిక్షగానిగా బెగ్గరగా భిక్షాటన చేస్తాడా? లేదుగా, అవమానం అది. భూమి మీద పరలోకమందు ధనమును సంపాదించుకోకపోతే మరణించిన తర్వాత మనం భిక్షాటన చేయాల్సిన పరిస్థితి. మరణించిన తర్వాత కూడా బెగ్గర్ బ్రతుకే. ఎలా? నాట్ ఫర్ మనీ బట్ ఫర్ వాటర్ డ్రాప్. ధనవంతుడు లాజరు అను ఇద్దరు మరణించినప్పుడు ఎన్నో సంవత్సరాలుగా ఈనాటికి ధనవంతుడు దేని గురించి వేడుకుంటున్నాడు? నా నాలుక ఎండిపోయింది, ఒక నీటి చుక్కుంటే తండ్రివైన అబ్రహామా, లాజరు చేత నన్ను ఇక్కడికి పంపించవా, నాకు ఒక నీటి చుక్క పంపించవా వేడుకుంటున్నాడు. కానీ భూమి మీద ఉన్నప్పుడు బాగా తిని త్రాగి ఎంతో సుఖం అనుభవించిన ఈ ధనవంతుడు భూమిని విడిచిన తర్వాత చివరికి భిక్షాటన చేయాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ. ఎందుకంటే పరలోకంలో చోటు సంపాదించుకోలేకపోయాడు. మనమన్న దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవాలి. ప్రభువా, నువ్వు చెప్పినట్లుగా జీవించలేకపోయాను ఇన్ని సంవత్సరాలు. ఐ వాజ్ సో డిసొబీడియంట్. ఐ కుడ్ నాట్ రికగ్నైజ్ హూ ద ట్రూ గాడ్ ఈజ్. నిజమైన దేవుడు ఎవరో నేను గుర్తుపట్టలేకపోయాను. నన్ను నేనే కోల్పోయాను ఒకప్పుడు. కానీ ఈరోజు ఐఎమ్ సరెండరింగ్ మై లైఫ్, ఐఎమ్ సబ్మిటింగ్ మై లైఫ్ టు యూ. నా జీవితాన్ని నీకు సమర్పిస్తున్నాను. నీవు కుమ్మరివాడవు, నీ చేతుల్లో నీ మట్టి నేనే ప్రభువా, నీకు ఇష్టమైన రీతిగా నన్ను మార్చుకో అని మనం దేవునికి మన జీవితాలను సమర్పిస్తే కనీసం ఈ ఒక్క కారణం చేత ఆయన రాజ్యంలోనికి మనం సొత్తుగా చేరటం చేత ఆయన సొత్తుగా మనల్ని భావించి ఆయన రాజ్యంలో మనల్ని స్థిరపరుస్తాడేమో. ఏ వ్యక్తి అయినా సంపాదించుకున్న తర్వాత రోజు రోజుకి అంతో ఇంతో ఎదగాలని ఎదురు చూస్తాడు. మొక్కను నాటామనుకోండి, వేసిన మొక్క అలానే ఉండాలని ఇష్టపడం. మరొక వారం రోజులకో 10 రోజులకో చిగురించాలని ఆలోచిస్తాం. బిడ్డ పుట్టగానే ఎప్పుడు మన చేతుల్లో ఉండాలని ఇష్టపడం. ఈరోజు చేతుల్లో ఉన్నటువంటి బిడ్డ ఇంకొంచెం పెరగాలి, ఇంకొంచెం పెరగాలి, ఇంకొంచెం పెరగాలి, రేపు పొద్దున్న ఎదిగిన స్థితిలో బిడ్డను చూడాలనే ఆశ. అలానే ప్రభు రాజ్యంలోనికి వచ్చిన మనం యేసు ప్రభువుకు సొత్తుగా మారిన తర్వాత ఆ సొత్తు రాబడిని తీసుకురావాలి. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వేసామనుకోండి, అది అట్లే ఉండాలని ఇష్టపడతామా? కొంచెం అంత ఇంత రూపాయి రావాలని ఆలోచిస్తామా? ఇవన్నీ మనం ఆలోచిస్తే ప్రభు రాజ్యంలోనికి సొత్తుగా చేర్చబడిన మనం, మన ద్వారా పేతురు గారిని పిలిచాడు. పేతురు గారు 3000 మందిని పట్టించాడు దేవునికి, అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో. ఆ తర్వాత కాలంలో శిష్యులు చేసిన పని వలన ఒక్కరిని పిలిస్తే వారు 5000 మందిని తీసుకొని వచ్చారు లోపలికి. ఈరోజు దేవుడు నిన్ను రక్షిస్తే, నన్ను రక్షిస్తే మన జీవితాలు ప్రభు రాజ్యంలో సంపదను అనగా ఆత్మలను సంపాదించే పనిలో మనం నిమగ్నమై ఉన్నామా? లోక సంబంధమైన ప్రాస్పరిటీ గురించి నేను మాట్లాడట్లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్పిరిచువల్ ప్రాస్పరిటీ. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము, దూర ప్రాంతాలకు వెళ్ళాలి అనుకోండి కొద్దిసేపు అంతే. ఇందాక సిటీ బస్సులలో ఇప్పుడంటే స్త్రీలకు ఉచిత బస్సు ఇచ్చారు, కానీ ఈ రాష్ట్రం దాటి వేరే చోటుకి వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడ స్త్రీ అయినా కూడా బస్సులో టికెట్ కొనాల్సిందే. బస్సు ఎక్కిన దగ్గర డబ్బులు లేవన్నారు అనుకోండి, అప్పుడేంటి పరిస్థితి? దిగే గెట్ డౌన్ అంటారు. నీ దగ్గర ఏమీ లేదు, నాణ్యం లేదు, ఏమీ లేదు, దిగేసే అంటారు. ఎందుకంటే నీ దగ్గర ఉండవలసిన సొత్తు లేదు కాబట్టి. ప్రభు రాజ్యంలోనికి మనం ప్రవేశించి పరలోకానికి వెళ్ళేటప్పుడు ఆర్ వి బ్రింగింగ్ అట్లీస్ట్ వన్ సోల్? లేకపోతే ఆ సామర్థ్యం మనం లేకపోతే ఇదిగో నడిపించే మోషే గారు, అహరోను గారు లాంటి వారు, యెహోషువ గారు లాంటి వారు, ఏలియా గారు లాంటి వారు, ఆనాటి ప్రవక్తలు మాదిరిగా ఉంటున్నటువంటి సేవకులు ఉంటే వారికి సహకారులుగా మారి అనేక ఆత్మలను రక్షించే పనిలో మనం ఉన్నామా? ఇది మనం ఆలోచించుకోవాలి. చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఇవన్నీ. అన్ని విషయాల్లో నేను నా కుటుంబం బాగుండాలి అని ఆలోచిస్తాంగా. ఇక్కడ కూర్చున్న మనకు ఎవరికైనా నేను నా కుటుంబం పాడైపోవాలనే వాళ్ళకి ఎవరికైనా కోరిక ఉందా చెప్పండి? విచ్ఛిన్నమైపోయే వాళ్ళు ఎవరు కనపడకుండా ఎవరికి ఉండదు ఆ కోరిక.
మనం డెవలప్ అవ్వాలనే చూస్తాం. అదే మనసు ఈ భూమి మీదకి యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? ఆయన రాజ్య విస్తరణకు వచ్చాడు, మనలందరినీ సంపాదించుకోవడానికి వచ్చాడు. నేను కూడా ప్రభువుతో జాయిన్ అవ్వాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు మాత్రమే దేవుని యొక్క రాజ్య విస్తరణకు, ఆత్మల సంపాదనలో నిమగ్నమై ఉంటారు. ఆత్మలు సంపాదిస్తే ఏ పురుగు వచ్చి పడుతుంది, ఏ చిమ్మట వచ్చి కొరుక్కొని తింటుంది. దేవుడు మనకు నేర్పిస్తున్నది ఏంటంటే, నాయన ఐగుప్తులో నుండి తీసుకెళ్లేటప్పుడు ధనవంతులుగా వారిని తీసుకెళ్ళా, వారికి అన్నీ ఇచ్చా, వారిని ధనవంతులు చేసి తీసుకెళ్ళా. బబులోను చెరలో నుండి తీసుకొని వచ్చేటప్పుడు సంఖ్యలను తొలగించి ఆస్తికర్తలుగా వాళ్ళని తీసుకొస్తున్నాను. అలానే భూమి అనే బానిస గృహంలో నుండి బయలుదేరేటప్పుడు అనేక ఆత్మలను సంపాదించిన ధనవంతులుగా భూమిని విడిచిపెట్టండి. Therefore, from today onwards, we should never say, I came here or I have come here with empty hands and I'm going and leaving this place with empty hands. అని చెప్పామంటే we are a failed person. I am a failed person. ఫెయిల్ అయిపోయిన క్యారెక్టర్ అనుకోవాలి. నో, యేసు ప్రభు వట్టి చేతులతో వెళ్ళాడా? ఖాళీ చేతులతో వెళ్ళాడా? భూమిని విడిచేటప్పుడు మనలందరినీ స్వరక్తం ఇచ్చి సంపాదించుకొని వెళ్ళాడు. పేతురు, యోహాను, యాకోబులు అనేవారు అనేక మంది ఉన్నటువంటి సేవకులు, అపోస్తలులు, వారు వెళ్ళేటప్పుడు వాక్యాన్ని వెదజల్లి వారి ఖజానాలో ఎన్నో ఆత్మలను సంపాదించుకొని నిండు చేతులతో వెళ్ళారు. ఈరోజు మనం కూడా ఇదిగో నేను వట్టి చేతులతో వచ్చాను, వట్టి చేతులతో వెళ్ళిపోతానని అన్నామనుకోండి, మనం ఓడిపోయిన వారమే. దేవుని దృష్టిలో ఓడిపోదామా, గెలుద్దామా? గెలవాలి. మనమంతా మనల్ని మనం కాపాడుకుంటూ ఇతరులను కాపాడి ప్రభు రాజ్యంలో చేరుస్తూ ఉన్నామనుకోండి, దానికి తగిన జీతం ఎవరిస్తారట? దేవుడే ఇస్తాడు. కాబట్టి ఇక మీదట నేను వట్టి చేతులతో వచ్చాను, వట్టి చేతులతో పోతాను అని అన్నామా చెప్పండి? అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు భూమి మీద తిరిగి షికారులు కొట్టడానికి పంపించానా వట్టి చేతులతో తిరిగి రావడానికి? తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వారి యొక్క రూపాయి దాచిపెట్టి ఈ విద్యార్థిని దూరదేశం పంపించారు చదువుకొని ఉద్యోగం చేసి బాగుపడడానికి. వాడు వచ్చేటప్పుడు ఏమి తీసుకురాకుండా డాడీ ఇంకా ఇవ్వన్నాడు అనుకోండి, ఇక వీడిని ఏమనాలి? ఇప్పుడు ఉన్నదంతా అమ్మి ఇచ్చాడు నీ కొరకే. నువ్వు వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వచ్చి ఇంకా ఇవ్వు మమ్మీ, ఇంకా ఇవ్వు డాడీ, నా దగ్గర అయిపోయింది అంటే అమెరికా పోయి ఇద్దరు నువ్వు చేసింది ఏం అవసరం లేదు, ఇక్కడ ఉండు నాతో పాటు పొలం పనులు చేయంటాడు అప్పుడు డాడీ. అప్పుడు నో, నిన్ను పంపించింది బాగుపడడానికి, తండ్రి రాజ్యంలో ఈ కుటుంబానికి గొప్ప ఆస్తిని సంపాదించడానికి. ఈరోజు మనం కూడా యేసు ప్రభు రాజ్యంలో ఉన్న మనం ఏ రాజ్య విస్తరణ కొరకు మనము కష్టపడాలి? యేసు ప్రభు నిన్ను నన్ను రక్షించినట్లుగా ఇతరులను రక్షించే పనిలో అపోస్తలులు ఎలాగైతే నిమగ్నమై ఉన్నారో, మనం కూడా ఆ పని చేస్తూ మనల్ని మనం నిలబెట్టుకుంటూ మన ఇంటి మీద, మన ఆత్మీయ జీవితం మీద ప్రభు రక్తంతో మనల్ని కాపాడుకుంటూ ఇతరులను కూడా రక్షించి ఆయన రాజ్యంలోనికి ఆత్మలు చేరుస్తూ ఉన్నామనుకోండి, దేవుడు అంటాడు, నా రాజ్యంలో విస్తారమైన సంపదకు కారణమైన బలా నమ్మకమైన మంచి దాసుడా, రా లోపలికి రా, నీకు ఏర్పాటు చేసిన జీతాన్ని నువ్వు తీసుకో అని పిలుస్తాడు. అలా కాకుండా భూమి మీదకి వచ్చిన మనం, నీ కొరకు నేను ఏమీ చేయలేదు, అక్కడ తిరిగాను, ఇక్కడ తిరిగాను, లుంబిని పార్క్ తిరిగా, ఇందిరా పార్క్ తిరిగాను, అది తిరిగాను, ఇద్దరు అని చెప్పానంటే నువ్వు వెళ్ళి ఆ పార్కుల్లోనే ఉండు. ఈసారి పాతాళం అనే పార్క్ నీకు ఏర్పాటు చేసింది. న్యూ టెస్ట్మెంట్కి ఓల్డ్ టెస్ట్మెంట్కి డిఫరెన్స్ అదే. ది ఓల్డ్ టెస్ట్మెంట్లో ఏం చూపించాడు? బానిస దేశంలో నుండి వాగ్దాన దేశాన్ని నడిపించేటప్పుడు ధనవంతులుగా దేవుడు వారిని నడిపించాడు. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత పాపం అనే దాసగృహమైన ఈ భూలోకం నుండి వాగ్దాన దేశమైన పరలోకానికి వెళ్ళేటప్పుడు మనము ఆత్మలు అనేటువంటి మన ఆత్మీయ జీవితాన్ని, మన కుటుంబాన్ని దేవుడు మన ఇంట్లో మనందరికి కుటుంబ సభ్యులను ఇచ్చాడు. ఇతరులకు వెళ్ళి సువార్త చెప్పకపోయినా కనీసం మన ఇంట్లో వారికి దేవుని సువార్త చెప్పి మనం కాపాడుకుంటే కనీసం ఇంటి వారిని రక్షించుకున్న వారం అవుతాంగా. అందుకే యెహోషువ గారు అన్నారు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదు. మీరు ఎవరిని సేవించదరో సేవించుకోరండి, నేనును నా ఇంటి వారు మాత్రం యెహోవాను సేవిస్తాం, ఎందుకంటే ఆయన విలువ మాకు తెలుసు. ఆలోచిస్తారని ఆశిస్తూ ఎదుటితో ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుని ప్రభు యొక్క బలలోనికి మనం ప్రవేశిద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన.
ఇంతవరకు వినిపించిన వాక్యంలో నా ప్రభువా, అటు ఐగుప్తు దేశపు సందర్భం కావచ్చు, బబులోను దేశస్తుల సందర్భం కావచ్చు, చెరలో బానిస బ్రతుకులో ఉన్న వీరిని మీరు విడిపించుకొని తీసుకొని వచ్చినప్పుడు నా ప్రభువా, ధనవంతులుగా వారిని తీసుకొని వచ్చారు. ఈ పాపం నివసిస్తున్న ఈ లోకంలో నుండి మమ్మల్ని విడిపించి మీరు తీసుకొని వచ్చేటప్పుడు, పరలోక యాత్ర మేము చేయనప్పుడు ఆత్మ సంబంధమైన ధనమును సంపాదించుకొని మీ వద్దకు వచ్చుటకు సహాయం చేయని ప్రార్థిస్తాను. నా తండ్రి, ఇక మీదట ఇక్కడికి వచ్చినప్పుడు వట్టి చేతులతో వచ్చాము, తిరిగి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతోనే వెళ్తున్నామని ఆ మాట భూ సంబంధమైన వాటికి బహుశా సరైనదేమో మాకు తెలియదు, కానీ నా తండ్రి, ఆత్మ సంబంధమైన విషయాన్ని గురించి ఆలోచిస్తే మాత్రం నా ప్రభువా, మేము వట్టి చేతులతో వస్తే తగిన జీతం రాదని మేము గ్రహించలాగిన సహాయం చేయండి. ఈ భూమిని విడిచే సమయానికి నా ప్రభువా, అనేక మందిని మేము సంపాదించుకొని మీ రాజ్యంలో ధనమును సంపాదించుకుంటకు సహాయం చేయని ప్రార్థిస్తాం. ఇది ఆత్మ సంబంధమైన సందేశమని మీ బిడ్డలు గ్రహించలాగిన సహాయం చేయని వేడుకొంచి మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.